అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక ఉగాది స్పెషల్గా ఒక మంచి స్వీట్ని చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. దీన్నైతే మనం 2 రకాలుగా కూడా తినచ్చు. ఈ స్వీట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడెక్కాక 1 కప్పు వరకు మకానా వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే మనం చేతితో నలిపితే పొడైపోవాలి, అంతవరకు మకానాని ఫ్రై చేసుకోవాలి. చూసారా, మకానా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారాలి. ఇప్పుడు తర్వాత అదే పాన్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండిని తీసుకొని ఇది కూడా చాలా చిన్న మంట మీద అలాగ కలుపుతూనే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఇది ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన మకానా చల్లారిపోయి దీన్ని ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 1 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు అరటిపండు ముక్కల్ని వేసుకోవాలి. ఈ రెండు కలిపి కొంతసేపు బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 5 స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార కరిగేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చిన్న మంట మీద దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఈ స్వీట్ కోసం అయితే నేను మరిగించిన పాలని తీసుకున్నాను. ఒకవేళ మీరు పచ్చిపాలు తీసుకుంటే పాలు మరిగిన తర్వాత బనానా వేసుకోండి. ఏ పాలు తీసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. మనం వేసిన బనానాని కూడా స్పూన్తో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మకానా పౌడర్ని, అది కూడా వేసి ఈ విధంగా చిన్న మంట మీదే ఈ విధంగా తిప్పుతూ ఎలాంటి ఉండలు కట్టకుండా కుక్ చేసుకోవాలి. మకానా పౌడర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని, దాన్ని ఈ విధంగా వేసుకొని కొంతసేపు మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు చాలు. మూత పెట్టి ఉంచితే మనం పిండి బాగా కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా వేసి కలపవలసిన పని లేదు. అలా కన్నా ఈ విధంగా ఒక పిండి వేసి పైన లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలా బాగా కలిసిపోతుంది మొత్తం అంతా కూడా. ఈ విధంగా ఒక 5 నిమిషాల వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ మనం దీన్ని కుక్ చేయాలి. చిన్న మంట పెట్టి దీన్ని మనం ఈ విధంగా చేసుకోవాలి. పిండి బాగా కలిసేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. విస్కర్తో కానీ స్పాచులాతో కానీ లేదా ఇలాంటి ఒక స్టిక్తో కానీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండి అయితే బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడైతే పంచదార పాకం పట్టుకుందాము. ఈ కప్పుతో 2 కప్పులు పంచదార అయితే వేసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా కుంకుమ పువ్వు కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ పంచదార కరిగి ఒక 2-3 నిమిషాలు మరిగించుకుంటే చాలు. బాగా పాకం రావాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దించే ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఈ పంచదార పాకాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే పిండి చల్లారిపోయింది. పూర్తిగా చల్లారనివ్వకూడదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత మనం చపాతీ ముద్దని ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా దీన్ని కలుపుకోవాలి. మీకు ఇంకా గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా పాలతో తడుపుకొని దీన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు. తరువాత ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా చిన్న ఉండలుగా చేసి బాటిల్ క్యాప్ కానీ లేదా మన టమాటా కచ్చప్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండినంతా కూడా చిన్న ఉండల్లాగా చేసి మధ్యని ప్రెస్ చేసి ఈ విధంగా మొత్తం అన్నిటిని చేసుకోవాలి. చూడడానికి చాలా బాగున్నాయి. నాకైతే ఈ షేప్ నచ్చింది. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు.
ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వీటిని ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది స్వీట్ అయితే. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. 2 రకాలుగా తినచ్చు అని చెప్పాను కదా, ఈ విధంగా డీప్ ఫ్రై చేసిన వెంటనే తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత అయితే మాత్రం వేయొద్దు. మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఈ విధంగా గరిటె పెట్టి ఫ్లిప్ చేసుకోవాలి. ఒక్కొక్కటిని కూడా మొత్తం అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ రాగానే వీటన్నిటిని తీసి మనం పాకంలో అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని మనం ఇంకా పాకంలో వేసుకోవాలి. మొత్తం అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ విధంగా పాకంలో వేసుకొని ఒక 10 మినిట్స్ నానితే చాలు, చాలా సాఫ్ట్గా అయిపోతాయి. మీకు చూపిస్తాను కూడా. చూడండి, ఒక 10 మినిట్స్ నేను ఉంచాను. తర్వాత చూస్తారా, నేను కట్ చేస్తున్నాను స్పూన్తో. చాలా సాఫ్ట్గా ఉంది స్వీట్. ఫైనల్గా స్వీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ప్లేట్లో వేసి నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మీరైతే మాత్రం ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాదికి. స్వీట్ అయిన వెంటనే నేను మా అబ్బాయికి పెట్టాను. వాడికైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చింది. వాడు ఇంకా మళ్ళీ వేయించుకొని తిన్నాడు. మీరైతే ఈ ఉగాదికి ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అవ్వండి. కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.